పాకిస్తాన్ కు పీచమనిచే రోజులు దగ్గర పడ్డాయా? ఆ గడియలు అసలమవుతున్నాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ తో యుద్ధానికి భారత్ సిద్ధమవుతోందా? సిచ్యువేషన్స్ చూస్తుంటే అటువంటి సిగ్నల్సే కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ తో భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఢిల్లీలో మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అటువంటి మాట వినిపిస్తోంది. సౌత్ బ్లాక్ లో ప్రధాని మోదీతో అత్యవసర భేటీ జరుగుతోంది. ఈ అత్యవసర భేటీకి ఎన్ఎస్సీ అజిత్ దోభాల్, అలాగే ఆయనతో పాటు ఇటు రక్షణ శాఖకు సంబంధించి కావచ్చు, హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు, మరి ముఖ్యంగా కార్యదర్శి స్థాయి వ్యక్తులు ఆ మీటింగ్ కి హాజరయ్యారనేది మనకు అందుతున్న సమాచారం. సౌత్ బ్లాక్ లో ప్రధాని మోదీ అత్యవసర భేటీ జరుగుతోంది. పాకిస్తాన్ పై యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంటే కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశానికి రక్షణ శాఖ సహా కీలక విభాగాల అధిపతులు అక్కడకు వెళ్లారు, ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. యుద్ధానికి ముందు సౌత్ బ్లాక్ లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి ఇటు త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతికి వెళ్ళడం జరుగుతుంది, రాష్ట్రపతితో మాట్లాడడం జరుగుతుంది. జరిగిన పరిణామ క్రమంలో ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇన్ఫాక్ట్ చాలా సెక్యూర్డ్గా ఉంచుతారు. దాంతోపాటు ఎవరికి తెలియకుండా చాలా గుట్టుగా ఉంచుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఏ వ్యూహంతో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరు ముందు అటాక్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటికి ఇక్కడ రావు, కానీ సౌత్ బ్లాక్ లోనే జరుగుతుంది. సౌత్ బ్లాక్ లో రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతి భవన్లోకి వెళ్లే ముందు అక్కడే ఉంటుంది సౌత్ బ్లాక్. ఇటు అక్కడే ఈ డిస్కషన్స్, డిబేట్స్ కావచ్చు, లేకపోతే చర్చ అక్కడే జరుగుతుంది. సాధ్యాలు ఏంటి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటి పరిణామ క్రమాన్ని మీరు గమనిస్తే కనుక ముందుగా హై లెవెల్ మీటింగ్ జరిగిన ఆ సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఆ తర్వాత మారిన పరిణామాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత నేవీతో కావచ్చు, లేకపోతే ఆర్మీతో కావచ్చు, దాంతోపాటు మిలిటరీ అధికారులతో కావచ్చు, ఇలా ప్రత్యేకంగా ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మళ్ళీ రక్షణ శాఖ కార్యదర్శులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇలా వీళ్ళందరితో కూడా భేటీ అయిన సందర్భం. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ అయింది ఏప్రిల్ 23న. ఆ భేటీలో హోంమంత్రి అమిత్ షా, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వీళ్ళందరూ పాల్గొన్న పరిస్థితి. ఆ తర్వాత 29వ తారీఖున ఇంకొక మీటింగ్ జరిగింది. మరి ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ వెనకాల కారణం ఏంటి, ఈ మీటింగ్ వెనకాల వ్యూహం ఏంటి? ఎందుకంటే ఇటు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత 2 రోజులుగా వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, నిన్న మరి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఒకవేళ కుదిరితే బయట వేసే ప్రయత్నం చేద్దాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మీరు ఏమనుకుంటున్నారు, ప్రధాని మధ్యలో అదే ఉంది, ఆయన అదే చేస్తారు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ రోజు ఈ పరిణామ క్రమాన్ని చూడొచ్చు, చాలా వేగంగా మారిపోయాయి. సో ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక భారత్ ఏదో గట్టి దెబ్బ వేసేందుకు సిద్ధమవుతోంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మీటింగ్ కి సంబంధించి పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సౌత్ బ్లాక్ లో చాలా వేడిగా చర్చ జరుగుతోంది. ఇటువంటి వ్యూహాలతో వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఆ వ్యూహంతో పాటు యుద్ధానికి సన్నద్ధత మీద కూడా డిస్కషన్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఈరోజు మీటింగ్ మీద ఎటువంటి ఆశలు ఉన్నాయి? ఢిల్లీలో పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు రక్షణ శాఖ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ సమావేశాలు మరొక 2-3 గంటల్లో మరికొన్ని కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి మోదీ రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ తో భేటీ అయ్యారు. నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా భేటీ అయ్యారు. అంతకంటే ముందు అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, నేవల్ స్టాఫ్ చీఫ్, ఆయన కూడా భేటీ అయ్యారు. వీళ్ళంతా కూడా సర్వసన్నద్ధతకు సంబంధించిన అంశాలు వివరించారు. ఆర్మీ, నేవీ, అలాగే సిడిఎస్ కూడా అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం యుద్ధం వెళ్తే కనుక అంటూ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా సౌత్ బ్లాక్ లో రక్షణ శాఖ కార్యాలయం ఉంటుంది, విదేశాంగ శాఖ కార్యాలయం ఉంటుంది, ప్రధానమంత్రి ఆఫీస్ కూడా, పిఎంఓ కూడా సౌత్ బ్లాక్ లోనే ఉంటుంది. సో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ తో ఇప్పుడు భేటీ అయ్యారు. మొత్తం మీద వరుస సమావేశాలని మరికొద్ది కపుల్ ఆఫ్ అవర్స్ లో, మరొక 2 గంటల్లో వరుస సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధానంగా కీలక అంశాలపై ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే భారత్ ఖచ్చితంగా అటాక్ చేయబోతుందంటూ అటు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి భయాందోళనలు, దానికి తోడు మనం కూడా యుద్ధ సన్నాహాలు చేస్తున్నాం,
ఏ రకంగా అటాక్ చేయాలి, ఏ రకంగా మన వ్యూహాలు ఏంటనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే మనము పూర్తిగా వాణిజ్య ఎగుమతులు దిగుమతులన్నీ ఆపేశాం, అలాగే భారత జెండా ఉన్నటువంటి ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ ఏవైనా కూడా ఎంట్రీ కావద్దంటూ, పాకిస్తాన్లకు ఎంట్రీ వాళ్ళ పోర్ట్లకు ఎంట్రీ కావద్దంటూ వాళ్ళు కూడా వేసినటువంటి ఆంక్షలు, ఇవన్నీ కూడా ఈ వరుస ఘటనలు చోటు చేసుకుంటా ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఇస్లామాబాద్ లో అయితే టెన్షన్స్ కొనసాగుతున్నాయి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత. సో ఈ రకంగా తాజాగా మొన్న శనివారం కూడా మనం ఇంపార్టెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, అక్కడి నుంచి వచ్చేటువంటి గూడ్స్ సంబంధించి కానీ మన వైపు నుంచి ఏదెళ్ళదు, అక్కడి నుంచి మనకి ఏం రాదు, ఇలాంటి కొన్ని వాణిజ్య సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. సో ఈ రకంగా ఇవన్నీ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. రాజకీయపరమైన, దౌత్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రధానితో భేటీ ఒక రకంగా ఆసక్తి రేపుతుంది. మొన్న మధ్య కూడా వరుసగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఏప్రిల్ 23వ తారీఖున ఒకసారి మోదీ వరుస సమావేశాలు జరిపారు. తాజాగా 29న కూడా సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేసిన యుద్ధంలో ఒక మలుపుగా భావిస్తున్నటువంటి కొన్ని సమావేశాలు అయితే జరుగుతున్నాయి. రక్షణ శాఖ ఉన్నత స్థాయి అధికారులతో భద్రతా సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాద నెట్వర్క్లపై త్వరలో ఒక నిర్ణయాత్మక చర్య తీసుకునే ఊహాగానాలకైతే ఇది ఆజ్యం పోస్తుంది. బహుశా మనం యుద్ధ సన్నాహాలు లేదా అలా ఆ తరహా లేదంటే ఏదైనా స్ట్రైక్స్ ఇలాంటి చేసినప్పుడు సాంప్రదాయబద్ధంగా సౌత్ బ్లాక్ నుంచి అంటే రక్షణ శాఖలోనే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అక్కడి నుంచే కీలక అంశాలు ఉంటే చాలా గోప్యంగా ఉంచుతారు. బట్ అక్కడ ఇవాళ జరిగే ఈ కీలక సమావేశంలో, ఈ అత్యవసర సమావేశంలో ఏదో జరగబోతుంది. మొత్తం మీద ఏదో ఒక కీలక అంశమే తీసుకోబోతున్నారు. రాబోయే 3-4 రోజుల్లో బహుశా 9-10 తారీఖు లోపే ఏదో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఉంటుందనే అంటే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట. పాకిస్తాన్ దగ్గర ఫ్యూయల్ కి సంబంధించి ఇంకొన్ని రోజులు మించితే ఉండకపోవచ్చు. ఈ రోజు జరుగుతున్న విన్యాసాలు కావచ్చు, లేదా గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస పరిణామ క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యూయల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? దాన్ని మనం అంతవరకు వేచి చూసే అవకాశం ఉందా, లేకపోతే అంతకన్నా ముందే వెళ్ళే అవకాశం ఉందా? అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది మన దేశం. ఎందుకంటే ఇప్పటికే ఇది నిజంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశం ఒక రకంగా ఇది ఒక అసాధారణ సమావేశంగా చెప్పొచ్చు, అత్యవసర సమావేశం. ఎందుకంటే చాలా అమాయక ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ దాడి తర్వాత వరుస సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ సమావేశం యొక్క ఎజెండా ఏంటి, అసలు ముఖ్యంగా నిఘా సమాచారాన్ని సమీక్షించడం, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి సలహాలు చేస్తున్నారు, నేవీ నుంచి కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ ఆర్మీ నుంచి కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి మన వైపు నుంచి వస్తున్నటువంటి యుద్ధ భయాల నేపథ్యంలో వాళ్ళు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంది, మన వ్యూహాలకు వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు మనం తీసుకున్న నిర్ణయాలపై కూడా ఒక రకమైన సమీక్ష ఉంటుంది. ప్రధానంగా సరిహద్దు వెంబడి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడానికి ఒక వ్యూహాత్మక వైఖరి ఏ రకంగా మనం తయారు చేయాలనేది ప్రధానంగా డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అంటే నిర్దిష్టంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కొన్ని యూనిట్లు అయితే కార్యాచరణ సంసిద్ధ మోడ్ లో ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఆ రకంగా దేశ సైనిక దళాలను కూడా అప్రమత్తంగా ఉంచారు. నిఘా డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, ఎలక్ట్రానిక్ ఇంటర్సెప్ట్లు, ఈ పీఓకే అంతటా ప్రస్తుతం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను తీవ్రంగా ఇదే పాయింట్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎల్ఓసి దగ్గర మనం ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం, కానీ మిగిలిన ప్రాంతాలకు సంబంధించి అఫ్ కోర్స్ అంత యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం తప్ప యుద్ధానికి వెళ్లే అవకాశాలు కావచ్చు అటువంటి పరిస్థితులు యాజ్ ఆఫ్ నౌ అంతగా కనిపించట్లేదు. కానీ ఒకవేళ ఇక్కడ పాకిస్తాన్ మంత్రులు చెబుతున్నట్టుగా ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏ క్షణానైనా యుద్ధానికి దిగితే మనం సన్నద్ధంగా ఉన్నామా లేదా, లేకపోతే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామా లేదా, ఈ కోణంలో ఈరోజు భేటీ జరిగే అవకాశం ఉందనుకోవాలా? ఒకవేళ కొద్ది రోజులు వేచి చూసే అవసరం ఉంది అనుకున్న క్రమంలో కనుక పాకిస్తాన్ ముందుగా యుద్ధానికి వెళ్లే సందర్భంలో ఈరోజు భేటీ అటువంటి కోణంలో కూడా ఈరోజు భేటీ జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఎల్ఓసి వెంబడి కవింపు చర్యలు జరుగుతున్నాయి. దాదాపు ఈ 12 రోజుల్లో ఇప్పటికే దాదాపు ఒక 30 నుంచి 40 సార్లు, అంటే 30 నుంచి 30 పైగా సార్లే ఇప్పటికే వాళ్ళు సీజ్ ఫైర్ ఉల్లంఘించారు. అనేక తప్పిదాలు చేస్తున్నారు వరుసగా అన్ని సెక్టార్లు, పూంచ్, రాజౌరి, బారాముల్లా, అఖ్నూర్, యూరి ఇలాంటి అన్ని సెక్టార్లు కూడా మనపై కాల్పులు జరుగుతున్న పరిస్థితి. నిబంధనలు ఉల్లంఘించి ఇప్పటికే హాట్ లైన్ లో కూడా మన ఉన్నతాధికారులు, డీజీ స్థాయి అధికారి, వాళ్ళ డీజీ స్థాయి అధికారి కూడా సమావేశమైనప్పుడు మనం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తాం. ఇంకా అవసరమైతే మేము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్తున్న పరిస్థితి. అంటే మనం కూడా కొంచెం ఇప్పుడు అంటే వాళ్ళ వైపు నుంచి ఒకవేళ దాడి జరుగుతుందా లేదా అనేది మనం కూడా ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ
ఒకటి మాత్రం నిజం, దేశం ఇప్పుడు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఉరుములతో కూడిన ప్రతిస్పందన గుండె చప్పుడు దూరంలోనే ఉంది. ఖచ్చితంగా నిస్సందేహంగా చాలా దృఢంగా ఉంది భారత్. పహల్గాం రక్తపాతానికి ఖచ్చితమైన ప్రతీకారం ఉంటుందనే హెచ్చరికలు అయితే ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ కి ఇప్పటికే సంకేతాలు వెళ్తున్నాయి. డెఫినెట్ గా భారత్ ఖచ్చితమైనటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. అదే జరగబోతుంది. ఇప్పటికే మనం వివిధ దేశాలకు తెలియజెప్పాం. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేశారు. యుద్ధానికి పూర్తి స్థాయి మనకు 26 మంది చనిపోయినందుకు ఆయన ప్రగాఢ సానుభూతి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏర్వేయడంలో కొద్దిసేపటి క్రితమే పుతిన్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సహకారం భారత్ కు ఉంటుందంటూ ప్రధాని మోదీకి ఆయన గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో విక్టరీ డే సందర్భంగా ప్రధాని మోదీ రావాల్సింది, బట్ ఆయన విషయం చెప్పారు, వెళ్ళలేకపోయారు. రష్యా టూర్ రద్దు చేసుకున్నారు. సో మొత్తం మీద ప్రధానితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ గా ఉంటాం అన్ని రకాలుగా అంటూ. రైట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరు దన్నుగా వెళ్తున్నారు, పాకిస్తాన్కి ఎవరు మద్దతుగా వెళ్తున్నారు, మనకి ఉన్న మద్దతు ఏంటి, మనకున్న మద్దతులో ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు, ఈ అన్ని కోణాలు ఈరోజు ఆ భేటీ జరిగిన తర్వాత వచ్చిన పాయింట్స్ బేస్ చేసుకొని మన సన్నద్ధతకు సంబంధించి ఆల్రెడీ ఆ డిస్కషన్స్ జరుగుంటాయి. వీటన్నిటి క్యాలిక్యులేటివ్ వచ్చిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఈరోజు భేటీలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కంక్లూషన్కి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఈరోజు భేటీలో ఎటువంటి అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనుకోండి? ఎందుకంటే అనేక పాయింట్లు మనకు వినిపిస్తున్నాయి. రామ్దాస్, ఎస్, మీరు అంటున్నట్టుగా దౌత్యపరమైనటువంటి సన్నాహాలు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. దాడి ఘటన జరిగిన తర్వాత 25వ తారీఖునే, ఏప్రిల్ 25వ తారీఖునే మనం G20 సభ్య దేశాలందరికీ కూడా మనం వివరించాము. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఈవెన్ చైనా, మలేషియా అందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాం మనకు జరుగుతున్న నష్టం ఏంటి, మనం ఎలా ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా G20 సభ్య దేశాలు చెప్పాం. ఆల్రెడీ బ్రిక్స్ దేశాలకు కూడా మనం సూచనలు చేశాం, కామన్వెల్త్ దేశాలకు కూడా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ రకంగా మనకు అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ వైఖరిని ఎండకట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే విదేశీ రాయబారులందరినీ కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ కలిసి ఆయన స్వయంగా వివరించారు. అంతేకాదు చాలా సందర్భాల్లో మనం అవకాశం దొరికినప్పుడల్లా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ అమెరికా కూడా అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తుంది. మొన్న కూడా జేడీ వాన్స్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, భారత్ కు సహకరించమంటూ పాకిస్తాన్ కి చురకలంటించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు రష్యా చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. మనకు అంతర్జాతీయంగా ఏ దేశాలు మద్దతు చెప్తున్నా, అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినా కాకపోయినా మనకు ఉన్నటువంటి దౌత్యపరమైన మార్గాలన్నింటిలో మనం ప్రస్తుతానికైతే ముందడుగులోనే ఉన్నాం. సో ఇటు సైనిక పరంగా, దౌత్యపరంగా ఇప్పటికే వాణిజ్యపరమైన యుద్ధం చేస్తున్నాం, దౌత్య యుద్ధం చేస్తున్నాం, నీళ్ళ యుద్ధం చేస్తున్నాం. అన్ని రకాలుగా పాకిస్తాన్ కుదేలవుతుంది. ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఎటువైపు నుంచి ఎలాంటి ఆపద ఉందో పాకిస్తాన్ కి అయితే నిజంగా ఇప్పుడు వాళ్ళు ఊహించలేని పరిణామం. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మెరుపు లాంటి దాడి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి భద్రతా సమావేశంలో ఒక అత్యవసర సమావేశం అయితే జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ అంశానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఏం జరుగుతుందనే కూడా ఇవాళ అత్యవసర సమావేశంలో రివ్యూ చేసినట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ తమ వైపు నుంచి వాళ్ళు చెప్పుకున్నారు, మన భారత్ వైపు నుంచి ఒకటే చెప్పాం. ముఖ్యంగా భారత్ కు అంటే ఇటు మాపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ నాయకులు ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉన్న, ముఖ్యంగా అణువార్ హెడ్ ను ఉపయోగిస్తామంటూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. సో ఆ రకంగా ఈ ఇంటర్నేషనల్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో, యుఎన్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారంటూ మనం ఇవాళ ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నోట్ అక్కడ పెట్టాం ఐక్యరాజ్య సమితిలో. ఆ రకంగా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మనం కూడా భద్రతా మండలిలో అన్ని సభ్య దేశాలకు ఇప్పటికే సమాచారం అందించాం. మీరు చెప్తున్నట్టుగా ఏ దేశాలు ఎవరికి మద్దతు ఉంటాయనేది మనం ఇప్పుడే అదంతా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ డెఫినెట్ గా మనం దౌత్యపరమైనటువంటి సన్నాహాలు అయితే అన్ని కూడా పూర్తి చేశాం. ఎస్, ఇవాళ జరిగే ఈ రక్షణ శాఖ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పిఎంఓలో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదో ఒక ఖచ్చితమైనటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయంలో సౌత్ బ్లాక్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక రాబోయే ఇంకో 2 గంటల పాటు ఈ ముఖ్యమైన సమావేశాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. లెట్ సీ ఏం జరగబోతుంది, ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ కు మరి ఎలాంటి సంకేతాలు వెళ్ళబోతున్నాయని వేచి చూడాల్సిందే. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్తో యుద్ధానికి భారత్ సిద్ధం కాబోతోందా? పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సౌత్ బ్లాక్లోని ప్రధాని మోదీ అత్యవసర భేటీ జరుగుతోంది. ప్రధానితో ఎన్ఎస్సీ అజిత్ దోవల్, అలాగే కొంతమంది కీలక వ్యక్తులు, దాంతోపాటు రక్షణ రంగ నిపుణులు వీళ్ళు హాజరైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్పై యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ సహా కీలక విభాగాల అధిపతులు హాజరయ్యారు.
వాళ్ళతో పాటు కార్యదర్శి స్థాయి వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్ కి పాల్గొనడం జరిగింది. యుద్ధానికి ముందు సౌత్ బ్లాక్ లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని వరుస మీటింగ్లు జరపడం, ఆ తర్వాత ఈ రోజు ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత చేకూరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస మీటింగ్ల తర్వాత మరి ముఖ్యంగా హై లెవెల్ మీటింగ్, సిసిఎస్ మీటింగ్ జరిగిన తర్వాత నుంచి ఈ స్థాయిలో మీటింగ్ సంబంధించి ఎవరు ఊహించే సందర్భాలు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. ఏమైనా ఒక బిగ్ స్టెప్ తీసుకునే ముందు మాత్రమే ఇటువంటి మీటింగ్లు జరుగుతూ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ పరిణామం అత్యంత కీలకంగా మారుతున్న సందర్భం. ఏప్రిల్ 23న కేబినెట్ కమిటీ సెక్యూరిటీకి సంబంధించి కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత ఈరోజు రక్షణ రంగ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే కీలక వ్యక్తులతో, ప్రభుత్వ అధికారులతో, ఆయా విభాగాధిపతులతో ఈరోజు భేటీ నిర్వహించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం జరగబోతోంది, ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. Gokulam Signature Jewels.